స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని అనుమానం వచ్చి ఆపిన పోలీసులు తనిఖీ చేయగా బిల్లులు లేని 35 లక్షల వెండి దొరికిన వైరం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ వెండి వ్యాపారులు. ఆదోనిలో వెండి క్రయ విక్రయాలు ముగించుకొని తిరిగి ఎమ్మిగనూరుకు స్కూటీపై వెళుతుండగా పట్టణ శివార్లు పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో చిక్కారు. స్కూటీలో ఉన్న వెండి బిస్కెట్ల గురించి ప్రశ్నించగా వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరి వద్ద నుంచి తీసుకున్నారో చెప్పలేకపోయారు. అంతేకాకుండా వెండి కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్లు లేదా ఇతర ధృవీకరణ పత్రాలను కూడా చూపించలేదు. దీంతో వెండి తరలింపుపై పోలీసు అనుమానం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్ల బరువు 13.5 కిలోలు కాగా వాటి విలువ సుమారు 33 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాగే నిందితుల వద్ద ఉన్న స్కూటీతో పాటు 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వెండి తరలింపుకు సంబంధించిన స్పష్టమైన వివరాలు లభించకపోవడంతో దీని వెనుక పెద్ద స్థాయిలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉండొచ్చని కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్లు, ఇతర ఆధారాలను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించనున్నట్లు ఆదోని సీఐ రాజశేఖర రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.